హలో గైస్, వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. లాస్ట్ వ్లాగ్కి మీకు చాలా రెస్పాన్స్ ఇచ్చారు, అలాగే చాలా సబ్స్క్రైబర్స్ అండ్ చాలా వ్యూస్ వచ్చాయి లాస్ట్ వీడియోకి. ఇలాగే మీరు నన్ను సబ్స్క్రైబ్ చేసుకుంటూ అలాగే వ్యూస్ కూడా చాలా పెంచితే మీకు ఇలాంటి వీడియోస్ చాలా తీసుకొస్తాను. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీవన్ అండ్ ప్లీజ్ సపోర్ట్ us. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. ఇవాళ వ్లాగ్ వచ్చేసరికి మనం టాటా నెక్సాన్ని రివ్యూ చేద్దాం. 2020 ఫేస్ లిఫ్ట్లో మనకి అనదర్ లెవెల్ ఎస్యూవీ వచ్చింది. సో ఈ కీస్ వచ్చేసరికి ఇవి కీస్లో మనకి అన్లాక్ బటన్, లాక్ బటన్, అలాగే హెడ్ లైట్ స్విచ్, బూట్ ఓపెనింగ్ స్విచ్ కూడా ఇచ్చారు. సో టాటా నెక్సాన్లో ఫస్ట్ ఇంప్రెషన్ వచ్చేసరికి చాలా బోల్డ్ లెక్క ఇచ్చారు. అండ్ మనకి కింద చూసినట్టయితే ఎక్స్ ఫ్యాక్టర్ థీమ్ తోటి దీన్ని డెవలప్ చేశారు. అండ్ మీద మనకి ఫ్రంట్ గ్రిల్ వచ్చేసరికి పియానో బ్లాక్ ఫినిష్లో ఇచ్చారు. సో ఓవరాల్గా లుక్ చూసినట్టయితే చాలా ఎస్యూవీ రేంజ్లో కనబడింది. అండ్ మనకి హెడ్ లైట్ విషయానికి వస్తే ప్రొజెక్టర్ ల్యాంప్ హెడ్ లైట్స్, అండ్ హై బీమ్ వచ్చేసరికి మనకి ప్రొజెక్ట్ ల్యాంప్, లో బీమ్ వచ్చేసరికి హాలోజన్ లైట్ ఇచ్చారు. అలాగే మనకి డిఆర్ఎల్స్ కూడా ఇలా ప్రొవైడ్ చేశారు. డ్యూయల్ ఫంక్షనింగ్ డిఆర్ఎల్స్, ఇది ఇండికేటర్ లాగాను అలాగే మనకి లైట్ ఫంక్షనింగ్ డిఆర్ఎల్ లాగా వర్క్ చేస్తుంది. అండ్ కింద మనకి హాలోజన్ బల్బ్ ఇచ్చారు. అండ్ ఓవరాల్ ఈ హాలోజన్ ల్యాంప్ అండ్ ప్రొజెక్టర్ ల్యాంప్ చూసినట్టయితే మనకి ఒక రేంజ్ రోవర్ లుక్ ఇచ్చారు ముందట. అలాగే మీద ఓఆర్విఎం, ఎలక్ట్రికలీ అడ్జస్టెడ్ ఓఆర్విఎమ్స్ ప్రొవైడ్ చేశారు టాటా నెక్సాన్ ఫేస్ లిఫ్ట్ 2020లో. అలాగే టైర్స్ చూసినట్టయితే R16 టైర్స్, అండ్ ఇవి డైమండ్ కట్ అలాయ్ వీల్స్ తోటి ప్రొవైడ్ చేశారు. అండ్ కింద చూసినట్టయితే మనకి చాలా మ్యాసివ్ గ్రౌండ్ క్లియరెన్స్ ఇచ్చారు. నాకు తెలిసి ఇది ఎస్యూవీలలో చాలా హై గ్రౌండ్ క్లియరెన్స్ విత్ 209 mm ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్ ఇచ్చారండి. వెంటనే వెయిట్ చేయకుండా మనకి ఎల్ఈడి ల్యాంప్స్ మీద ఓన్లీ ఇదే, ఇండికేటర్స్ వచ్చేసి హాలోజన్, వెనకాల రియర్ వైపర్, అండ్ మనకి రియర్ పార్కింగ్ సెన్సర్స్ కూడా ఇచ్చారు. అండ్ నెక్సాన్ ఇక్కడ కూడా మనకి ఎక్స్ ఫ్యాక్టర్ థీమ్ తోటి డెవలప్ చేసింది, వెరీ నైస్. అండ్ మనకి వెనక బూట్ ఓపెన్ చేయడానికి కూడా అది రిక్వెస్ట్ సెన్సర్. వావ్. నెక్సాన్లో మనకి 400 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ ప్రొవైడ్ చేశారు. చాలా స్పేషియస్గా ఉంటుంది బూట్ స్పేస్ కూడా. సో నెక్సాన్ అన్ని స్పెసిఫికేషన్లో ఒక ఎస్యూవీ రేంజ్ లాగా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ మనకి ఇది రివర్స్ కెమెరా కూడా వెనకాలనే ప్రొవైడ్ చేశారు ఆన్ బాడీ. అండ్ మీద ఆరో షార్క్ ఫిన్ యాంటీనా. సో అండ్ రైట్ సైడ్ మనకి రిక్వెస్ట్ సెన్సర్ ప్రొవైడ్ చేశారు, ఓన్లీ డ్రైవర్ సైడ్. వెంటనే వెయిట్ చేయకుండా మనం ఇంటీరియర్స్ చూద్దాం. రైట్ సైడ్ మనకి డ్రైవర్ సైడ్ పవర్ విండోస్ ప్రొవైడ్ చేశారు. అండ్ మనకి రైట్ సైడ్లో ఓఆర్విఎమ్స్ అడ్జస్ట్ చేసుకునే స్విచ్ ప్రొవైడ్ చేశారు. అలాగే ఈ ఫినిష్ కూడా మనకి లెదర్ ఫినిష్లో ఇచ్చారు. స్టీరింగ్ కూడా కింద ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ ఇచ్చారు. అండ్ ఇది చూసినట్టయితే మంచి స్పెసిఫిక్ గ్రిప్ తోటి ఉంది. వెంటనే వెయిట్ చేయకుండా స్టార్ట్ చేసేస్తాం సార్ని. మనకి స్టాప్ ఇంజన్ ఎక్కనే ఇచ్చారు. సౌండ్ కూడా చాలా తక్కువ వచ్చాయి. సో ఇది ఈ ఇంజన్ స్పెసిఫికేషన్స్ వచ్చేసరికి 1.2 లీటర్ రెవ్ట్రాన్ ఇంజన్ ప్రొవైడ్ చేశారు. అలాగే మనకి డీజిల్ వేరియంట్లో కూడా అవైలబుల్గా ఉంది. డీజిల్ వేరియంట్లో అయితే 1.5 లీటర్ రెవ్ట్రాన్ ఇంజన్ ప్రొవైడ్ చేస్తారు. నెక్సాన్లో స్టీరింగ్ మనకి చాలా మంచి ఇంప్రెషన్ ఇస్తుంది. ఇది ఫ్లాట్ బాటమ్ గ్రిప్ తోటి వస్తుంది. అండ్ గ్రిప్ కూడా చాలా మనకి చూసినట్టయితే కొంచెం స్పోర్టీ ఫీల్ అవుతాం మనం. అండ్ లెఫ్ట్ సైడ్ మనకి ఇన్ఫోటైన్మెంట్ కంట్రోల్స్ ఇచ్చారు అండ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్. అండ్ ఇది సింపుల్ అండ్ అడ్వాన్స్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్. సో ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ మనకి లెఫ్ట్ సైడ్ ఆర్పిఎం మీటర్, అండ్ రైట్ సైడ్ మనకి ఫ్యూయల్ గేజ్ ఇచ్చారు. అండ్ మిడిల్లో మనకి ట్రిప్ మీటర్ ఇచ్చారు. అండ్ ఇంటీరియర్ విషయంలో వచ్చినట్టయితే మనకి సీట్స్లో మనకి 4 అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ప్రొవైడ్ చేశారు. అలాగే అండర్ థై సపోర్ట్ కూడా చాలా బాగుంది. మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా కంఫర్ట్ డ్రైవ్ చేసుకోవడానికి చాలా మంచిగా సీట్స్ ప్రొవైడ్ చేశారు. సెంట్రల్ కన్సోల్ చూసినట్టయితే మనకి 7-inch ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ హార్మన్ వాళ్ళు ప్రొవైడ్ చేశారు. అండ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టంలో మనకి యాపిల్ కార్ప్లే అండ్ ఆండ్రాయిడ్ ఆటో ప్లే సిస్టమ్ ప్రొవైడ్ చేశారు. అలాగే విత్ 4 స్పీకర్స్ అండ్ 4 ట్విటర్స్ తోటి వస్తుంది. సౌండ్ కూడా చాలా డైనమిక్ సౌండ్ ఎక్స్పీరియన్స్ ఉంది ఇలా. అండ్ కింద మన ఏసీ వెంట్స్ చూసినట్టే డీసెంట్ క్రోమ్ ఫినిష్ తోటి ఇచ్చారు ఇది. అండ్ మనకి ఇన్ఫోటైన్మెంట్ కంట్రోల్స్ కూడా మనకి క్రోమ్ తోటి ఫినిష్ చేశారు. అండ్ మనకి ఆటోమేటిక్ క్లైమేట్ ఐసీ ప్రొవైడ్ చేశారు. అండ్ స్లీక్ గేర్ సిస్టమ్
6 గేర్స్ తోటి నెక్సాన్ వస్తుంది. అండ్ మనకి ఇలా రివర్స్ పార్కింగ్ కెమెరా కూడా ప్రొవైడ్ చేశారు విత్ అడాప్టివ్ గైడ్ లైన్స్. మోడ్స్ ఇచ్చారు నెక్సాన్లో, ఈకో మోడ్, సిటీ మోడ్ అండ్ స్పోర్ట్స్ మోడ్. విన్నారు కదా. అండ్ ఏ మోడ్ మనం చేంజ్ చేసినా కూడా అది మనకి చెప్తుంది. అండ్ హ్యాండ్ బ్రేక్ కూడా నైస్ హ్యాండ్ బ్రేక్. అలాగే మనకి సెంటర్ ఆర్మ్రెస్ట్ ఇచ్చారు. అండ్ విత్ స్పేస్ కూడా చాలా స్పేస్ ఉంది. మనకి డాష్ బోర్డ్ ఇనిషియల్ ఇంప్రెషన్ వచ్చేసరికి చాలా బాగుంది. అండ్ ఇది సాఫ్ట్ ప్లాస్టిక్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ మనకి ఎక్స్ ఫ్యాక్టర్ డిజైన్, టాటా నెక్సాన్ ఎక్కడ చూసినా మనకి ఎక్స్ ఫ్యాక్టర్ డిజైన్ ఇస్తుంది. అండ్ ఇక్కడ మనకి ఈ ఏసీ వెంట్స్ చూసినట్లయితే ఇక్కడ కూడా మనకి క్రోమ్ ఫినిష్ ఇచ్చారు. అండ్ క్లోజ్ బాక్స్ స్విచ్ ఇక్కడ ఉంది. అండ్ ఇది క్లోజ్ బాక్స్ విత్ కూలింగ్ ఫంక్షన్ ప్రొవైడ్ చేసింది నెక్సాన్. అండ్ మీద చూసినట్టయితే మనకి సన్ వైజర్, ఇక్కడ సన్ వైజర్లో మనకి మిర్రర్ ప్రొవైడ్ చేస్తారు. యాక్చువల్గా లైట్ కూడా ఉండాల్సింది ఈ ప్రైస్ రేంజ్లో మనకి. అండ్ రైట్ సైడ్ మనం చూసినట్టయితే ఎల్ఈడి స్విచ్. అండ్ ఇక్కడ సన్ గ్లాస్ హోల్డర్. అండ్ మనకి ఇది ఇన్ఫోటైన్మెంట్ మైక్. ఈ మైక్ తోటి మనం కాల్స్ మాట్లాడుకోవచ్చు. అండ్ కాల్స్ కూడా చాలా క్లియర్గా ఉన్నాయి. అండ్ రైట్ సైడ్ మనం చూసినట్టయితే సన్ వైజర్. ఈ సన్ వైజర్కి మనకి మిర్రర్ ప్రొవైడ్ చేయాలి నెక్సాన్. ఓన్లీ టికెట్ హోల్డర్ ఇచ్చారు. అండ్ మాన్యువల్లీ అడ్జస్టెడ్ IRVMs. మన రియర్ డోర్ చూసినట్టయితే మనకి డ్యూల్ టోన్ ఫినిష్లో ఇచ్చారు. అండ్ మీద మనకి సాఫ్ట్ ప్లాస్టిక్, కింద లెదర్ లెక్క ఇచ్చారు ఇది. అండ్ ఇక్కడ మన డోర్ చూసినట్టయితే డోర్ హ్యాండిల్ కూడా మనకి క్రోమ్ ఫినిష్లో ప్రొవైడ్ చేశారు నెక్సాన్. అండ్ ఇక్కడ మనకి 1 లీటర్ బాటిల్ పెట్టేంత స్పేస్ ఇచ్చారు. అండ్ ఇక్కడ స్పీకర్ ప్లేస్మెంట్ అండ్ ఫిటర్ ప్లేస్మెంట్ కూడా మనకి డోర్ హ్యాండిల్ తోటి ఇచ్చారు. అండ్ మీరు చూసినట్టయితే డోర్ హ్యాండిల్ కూడా మనకి ఇక్కడ పియానో బ్లాక్ ఫినిష్లో ఇచ్చారు. అండ్ ఇక్కడ మనకి పవర్ బటన్ స్విచ్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ లోపల మనకి సీటింగ్ చూసినట్టయితే అండర్ థై సపోర్ట్ సూపర్ ఉంది నెక్సాన్లో. అండ్ మనకి కంఫర్ట్ రేంజ్ కూడా చాలా చాలా హై కంఫర్ట్ రేంజ్. మనకి రైట్ సైడ్లో మనకి ఆర్మ్రెస్ట్ ప్రొవైడ్ చేశారు. సేఫ్టీ ఫీచర్స్ చూసినట్టయితే మనకి ఎలక్ట్రానిక్ ట్రాక్షన్ కంట్రోల్ ప్రొవైడ్ చేశారు, ABS ప్లస్ EBD, డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్స్, రోల్ ఓవర్ మిటిగేషన్ అండ్ హైడ్రాలిక్ బ్రేక్ అసిస్ట్ కూడా ప్రొవైడ్ చేశారు. ఈ హైడ్రాలిక్ బ్రేక్ అసిస్ట్ మనకి ఎమర్జెన్సీ బ్రేకింగ్ సిస్టంలో చాలా హెల్ప్ చేస్తుంది. సో గాయ్స్, ఇది ఇవాటి నెక్సాన్ రివ్యూ వ్లాగ్. వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. అండ్ ఇలాంటి మరిన్ని మంచి కార్ రివ్యూస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. సీ యూ అంటిల్ దెన్.